నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశాల ప్రకారం వెంగల్రెడ్డి కాలనీలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని 22వ వార్డులో గల చర్చి ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ అంకమ్మ చౌదరి, రాయప్ప బంగారం, కాంట్రాక్టు కొత్త కిరణ్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అట్ట తీసామనుకో అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్మికుల గారి చేత స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. 7వ వార్డులో ఉన్న కాలువలన్నీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు కాలువల కింద మట్టి పెరిగిపోయి ఉంది. దానికి గాను మేము ఎమ్మెల్యే గారిని అడిగినందుకు ఎమ్మెల్యే గారు మా మాట అంగీకరించి మున్సిపల్ కార్మికులను పంపించి ఈరోజు 7వ వార్డు 6వ వార్డులో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో మొత్తం శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ఈ శానిటైజేషన్కు పంపిస్తున్నందుకు కార్మికులకు ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సాక్షి ఛానల్ వారికి, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. వాస్తవంగా గత నెల నుంచి కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో నర్సరావుపేట పట్టణాన్ని మరి శుభ్రంగా ఉంచి పచ్చదనంగా ఉంచి పచ్చదనం, పరిశుభ్రత, మన నర్సరావుపేట, మన ఇల్లు మన బజార్ అనే నినాదంతో ప్రతి వార్డు కూడా ఇంటింటికి తిరిగి ఆయనే కాలువల్లో పూడికలు తీస్తూ ఉన్నాడు. దీనికి గాను గుంటూరు నుంచి కానీ ఇక్కడ లోకల్గా ఉన్న కార్మికులు కానీ తన వంతుగా వాళ్ళు కూడా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే వార్డు శానిటరీ సెక్రటరీలు, కమిషనర్ గారి ఆదేశాలతో మరి గత నెల రోజుల నుంచి కూడా సిల్ట్ తీసే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది.